హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈ ఉదయకాల సమయమందు, ఈ పునరుత్థాన దినమందు ఆయన పాద సన్నిధిలో చేరి ఈ 3వ ఆరాధనలో ఇలాగ దేవుని స్తుతించేందుకు, ఆరాధించేందుకు దేవుడు కృప చూపించినాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. ఈ సమయంలో మనము దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. మన మధ్యలో సహోదరి ప్రమిళ ఉన్నారు. వారు వచ్చి మనకు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. మరి కుడి వచ్చిన మీ అందరికీ యేసయ్య నామములు శుభములు వందనములు తెలియజేస్తున్నానండి. మరి ప్రార్థించుకొని దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మహోన్నతుడవైన మా తండ్రి, మీకు స్తోత్రాలు నాయన. మిక్కిలి ప్రేమ కలిగిన దేవా, మీకు స్తోత్రాలు అయ్యా. ఇంతవరకు నాయన మమ్మలను, మా సంఘమంతటిని సజీవ లెక్కలో ఉంచినందుకు మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ అయ్యా తండ్రి, ఇదిగో స్వామి, అపాత్రులమైన మమ్ములను ప్రభు మీ రక్తము ద్వారా పాత్రులుగా చేసుకున్నందుకు మీకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి, మీ వాక్యాన్ని ధ్యానించుకోబోచుండగా అయ్యా తండ్రి, మీ సిలువ చాటు నన్ను మరుగుపరచమని వేడుకుంటున్నాను. మీ నోటి బురగా నన్ను వాడుకోమని వేడుకుంటున్నాను అయ్యా. మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ వినగల చెవులు గ్రహించే మనసు మా ప్రియులందరికీ దయచేయమని అయ్యా మీరుండి నడిపించమని వేడుకుంటూ యేసే పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మంచిది. మరి మనందరము కూడా ఈ సమయమందు సంఘముగా సహవాసం చేస్తూ ఉన్నాము. మరి ఒకప్పుడు మనందరము కూడా దేవునికి అవిధేయులుగా బ్రతికిన వారమే, అతిక్రమంగా బ్రతికిన వారమే, దేవుడికి ఇష్టం లేకుండా జీవించిన వారమే. కానీ ఒకప్పుడు అపరిశుద్ధతలో ఉన్న మనలను, అసత్యంలో ఉన్న మనులను, చీకట్లో ఉన్న మనలను దేవుడు ఇప్పుడు ఏం చేశారు? పరిశుద్ధుల గుంపులో మనల్ని పెట్టి ఉన్నాడు. ఇప్పుడు పరిశుద్ధ సంఘముగా కూడి పరిశుద్ధుడిని మనం స్తుతిస్తూ ఉన్నాం, ఆరాధిస్తూ ఉన్నాం. అంటే సంఘానికి దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యత. సంఘం అంటే ఏంటి? ఎవరైనా చెప్పగలరా? సంఘం మనమే. సంఘం అంటే మనమే. అంటే దేవుడు ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక మాట అంటారు, సంఘానికి నేను శిరస్సై ఉన్నాను దేవుడు వాక్యం సెలవిస్తుంది. నా నామాన్ని ఎందరు అంగీకరిస్తారో వారికి కుమారులుగా పిలువబడతారని కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే ఈ సంఘము కట్టబడడానికి అంత సులువుగా అయితే సంఘం కట్టబడలేదు, అంత ఈజీ ప్రాసెస్ అయితే కాదు. మామూలుగా మనం మాట్లాడుతూ ఉంటాము కష్టానికి తగిన ఫలము అని. అంటే మనం కష్టపడుతూ ఉంటాం. ఎందుకు? ఒక ఫలం కోసం మనం కష్టపడతాం. ఇన్పుట్ ఎందుకు ఇస్తాము? అవుట్పుట్ రావడానికి ఇస్తాము. సో మనం చేసే ప్రతి పని ఫలం కోసమే కదా. అంటే యేసుక్రీస్తు వారు సంఘము ఇలా స్థాపించబడ్డానికి, సంఘముగా ఇలా మనం కూడుకోవడానికి ఏం జరిగింది? యేసుక్రీస్తు అంటే మనకు గుర్తొచ్చేది సిలువ కార్యము. ఆయన తన రక్తం ఇచ్చి కొన్నదే సంఘం అండి. ఆయన రక్తము చివరి బొట్టు వరకు మన కొరకు కార్చబడింది. ఆయన ఏది చేయాలో నీ కొరకు, నా కొరకు చేసేశారు. ఇంకేమీ లేదు చేయడానికి. నీ కొరకు ఏమి చేయాలో, మన కొరకు ఏమి చేయాలో అదంతా చేశారు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే యేసుక్రీస్తు వారు మన కొరకు గాయాలు పొందారు, మన కొరకు ఆయన మరణించి తిరిగి లేచారు, పునరుత్థాన శక్తిని మనలో ఉంచారు. అయితే దేవుడు సంఘానికి ఇచ్చిన ఆధిక్యత అంటారో, మరి దేవుడు స్థాయి అంటారో, స్థానం అంటారో, ఆ యొక్క విలువలేంటి మనం తెలుసుకుందాం ఈరోజు. ఎందుకో తెలియదు కానీ ఆత్మ దేవుడు, నేను ఒకటి అనుకుంటే దేవుడు ఇంకొక వైపు నడిపిస్తూ ఉన్నారు. మరి ఈ దేవుడు మనతో బలంగా మాట్లాడబోతున్నారు. సంఘానికి ఇచ్చిన ఆధిక్యత ఏంటి? సంఘము, ఇప్పుడున్న సంఘము ఆ స్థాయి ఏంటి దేవుడు మనకిచ్చారు? మనం చూస్తున్నట్లయితే మనం ఒక విషయాన్ని ధ్యానించేటప్పుడు దేవుడి కృప కానీ, దేవుడి ప్రేమ కానీ, మరి దేవుని యొక్క క్షమాపణ కానీ, ఈ ఆశీర్వాదాల గురించి మాట్లాడాలంటే పునాదికి వెళ్ళాలి. మనము ఫౌండేషన్ లేకుండా మనం అర్థం చేసుకోవడం చాలా కష్టం. కాబట్టి పునాది అంటే మనకు ఆదికాండం 1వ అధ్యాయము 26వ వచనం ఎవరైనా చదివి వినిపించగలరు? ఆదికాండం 1వ అధ్యాయము 26వ వచనం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను. థ్యాంక్ యూ సిస్టర్. ఇక్కడ మనకు ఆల్రెడీ హిస్టరీ అంతా తెలిసింది కాబట్టి ఎక్కువగా నేను చెప్పను, ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. దేవుడు ఫస్ట్ ఏమన్నారు? దేవుడు మన స్వరూపమందు, గుర్తుపెట్టుకోండి, దేవుడు స్వరూపమందు మనం ఎలా ఉన్నాం? ఇప్పుడు
సాక్షాత్తు దేవుని స్వరూపంలో ఉన్నాము, దేవుని పోలికలో ఉన్నాము. అది ఒక విషయం అయితే 27వ వచనానికి వచ్చేసరికి దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, అనుకున్నాడు చేయాలని, అనుకున్నట్లుగానే నరుని తన పోలికలో చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత ఇంకో మాట అంటారు 28వ వచనం. సిస్టర్ ఎవరైనా చదువు. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. ఆమె చాలు సిస్టర్. ఇక్కడ ఏమంటున్నారు? లోపరచుకొనుడి. ముందేమో 26వ వచనంలో ఏలుడి అని చెప్పినారు. అంటే డొమినియన్ ఓవర్ ద ఫిష్, డొమినియన్ ఓవర్ ద క్యాటిల్, డొమినియన్ ఓవర్ ద ఎయిర్, డొమినియన్ ఓవర్ ఆల్ ద ఎర్త్ అంటున్నాడు. అంటే సమస్తము మీద నీకు అధికారాన్ని ఇచ్చానంటున్నాడు. డొమినియన్, నీకు ఆధిపత్యాన్ని ఇచ్చానంటు. ఎందుకంటే ఆయన సార్వభౌమ్య అధికారుడు కాబట్టి. ఒక అధికారము ఇంకొకరికి ఎవరు ఇవ్వగలరంటే ఒక అధికారి మాత్రమే అధికారాన్ని ఇంకొకరికి ఇవ్వగలడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఫస్ట్ ఆదాముని దేవుడు ఏమన్నాడు? ఆదాము పట్ల చాలా ప్రణాళిక ఉంది. మనము వాక్యంలా చదివినప్పుడు ఆ శక్తి మనకు అర్థం అవ్వదు. చాలాసార్లు నేను చెప్పా, వాక్యాన్ని దేవుని వాక్కుగా నువ్వు తీసుకున్నప్పుడు ఆ వాక్యంలోని పరమార్థం మనకు అర్థమవుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు భూమి ఆకాశాన్ని చేసినప్పుడు అక్కడ దేవుని మాట ఉందంటే దేవుడు వాక్కు ఉంది. దేవుడు వాక్కులో ఏముంది? ఇప్పుడు ఎవరైనా చెప్పగలరా? శక్తి ఉంది, ఆయన ఉద్దేశం ఉంది, ఆయన సంకల్పం ఉంది, ఆయన ఆశ ఉంది. ఇవన్నీ కూడా దేవుని వాక్కులో ఉన్నాయి. ఇక్కడ ఆదామును సృజించిన తర్వాత మీరు ఏలండి అని చెప్పాడు. అన్న తర్వాత మనం ఇక్కడ చూస్తే ఆదికాండం 3వ అధ్యాయం 4వ వచనం ఎవరైనా చదివి. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. ఆమేన్. చూసారా, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, మనం ఎవరి పోలికలో ఉన్నాం? దేవుని పోలికలో, దేవుని స్వరూపంలో ఉన్నాం ఆల్రెడీ. కానీ ఇక్కడ సర్పం ఏం చెప్తోంది? ఇది తిన్నప్పుడు మీరు దేవతలుగా మారతారు. అంటే ఇక్కడ ఏం చేస్తుంది? ఉన్నది లేనట్టుగా చూపిస్తోంది. దేవునికి మహిమ కలుగునుగాక. మీరు దేవతలుగా మారతారేంటి? దేవుడు ఏమన్నాడు? మీరు నా రూపంలో ఉన్నారు, నా స్వరూపంలో ఉన్నారు అంటున్నాడు. ఇక్కడ ఏం చెప్తోంది? ఒక లోకాశను చూపించి ఉన్నది లేనట్టుగా మభ్యపడుతోంది సాతాను. తర్వాత మనం చూస్తే ఇక్కడ మీరు చావనే చావరు, ఇది అబద్ధమే కదా. శారీరకంగా ఆత్మీయ స్థితిలో మనం పడిపోతాం, ఇది సత్యము. కానీ వీరు ఎలాగ అర్థం చేసుకున్నారు? శరీరానుసారంగా అర్థం చేసుకున్నారు. కానీ మరి చివరికి వచ్చేసరికి 3వ అధ్యాయం 17వ వచనంలో ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. చూసారా, ఇక్కడ మనం ఒక మాట గ్రహిస్తే, దేవుడు తన సంకల్పంలో తన పోలిక చొప్పున నరులను సృజించారు. ఆదాముని అవ్వని సృజించిన తర్వాత వాళ్ళకి ఎలాంటి ఆధిక్యత ఇచ్చాడు? ఎలాంటిది ఇచ్చాడు? భూమిని అంతటినీ లోబరుచుకోనండి, భూమిని విస్తరించండి, అభివృద్ధి చెందించండి, ఫలించండి, ఇక భూమికి రాజు మీరే అని చెప్పేశాడు. కానీ ఏ ఆదామునైతే ఆశీర్వదించాలని దేవుడు ఉద్దేశించాడో, కానీ ఆదాము వలె శపించబడింది. ఎవరు శపించబడ్డారు? భూమి అంతా కూడా ఆదాము వల్ల మాత్రమే శపించబడింది. ఒక వ్యక్తిని ఒక వ్యక్తిని సృజించాడు, ఆ వ్యక్తిని ఒక ఉన్నత స్థితిలో పెట్టాలనుకున్నాడు, ఆ వ్యక్తిని ఆశీర్వదించాలని దేవుడు ఉద్దేశమైంది. కానీ ఆ వ్యక్తి ఏం చేశాడు? ఆ వ్యక్తి ద్వారా నేల మొత్తము శపించబడి ఉందని బైబిల్ సెలవిస్తుంది. అంటే చాలామంది ఇక్కడ ఆదాము విధేయత చూపించలేదు, ఆదాము విధేయత వల్ల త్రొట్టిన, ఎస్ కరెక్టే. కానీ మనం గ్రహించాల్సింది ఒకటి ఏంటంటే, దేవుని మాట వినుట మాత్రమే విధేయత కాదు, దేవుని మాటను బట్టి జీవించుట విధేయత. దేవునికి మహిమ కలుగునుగాక. సరే, మన పిల్లలు ఒక పని చెప్పినప్పుడు చేస్తామంటారు, వెళ్తారు, అంతే. ఆ పని చేయకపోతే అది విధేయత అవ్వదు. ఆ పని ప్రకారం, ఆ మాట ప్రకారం జీవించాలి, ఆ మాటని నమ్మాలి. ఆ మాటకు మించి ఏది జరిగినా నువ్వు దాన్ని తృణీకరించాలి తప్ప యాక్సెప్ట్ చేయకూడదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆదాము మాట విన్నాడు, తినొద్దన్న ఫలాన్ని ఓకే తిననిండొచ్చు, కానీ వాళ్ళు తిన్నారు. సో ఇది పక్కన పెడితే మనము మొదటి ఆదాముగా
ఆదాం కనిపిస్తున్నారు, ఆశీర్వదించాలని దేవుడు ఉద్దేశించాడు, కానీ వారు శాపగ్రస్తులుగా మారిపోయారు. కాబట్టి కడపటి ఆదాముగా యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. అయితే మీ అందరికి ఒక చిన్న నేను ప్రశ్న వేస్తాను, యేసయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చారు? ఎవరైనా? ఆత్మలు రక్షించుట కొరకు, ఇంకా మన పాపాలు క్షమించుట కొరకు, మెయిన్ మనకు పరలోకం ఇవ్వట కొరకు రక్షణ ఇచ్చి తద్వారా పరలోకాన్ని స్వతంత్రించుకోను. మరి ఇంకో క్వశ్చన్ ఏంటంటే, యేసయ్య రక్షణ ఇవ్వాలనుకుంటే ఆయన డైరెక్ట్గా వచ్చి ఆ సిలువలో చనిపోయి తిరిగి లేచి ఆయన ఎందరు అంగీకరిస్తారో వారికి రక్షణ ఇవ్వచ్చు కదా. మరెందుకు ఆయన బాధింపబడ్డాడు? ఎందుకు అపహసింపబడ్డారు? మరి బైబిల్ చెప్తుంది ఎక్స్క్రూసింగ్ అంటే ఆయన విపరీతమైన తీవ్రమైన బాధను ఆయన అనుభవించినట్లు చెప్తుంది. యేసుక్రీస్తు వారు ఫిజికల్గా, స్పిరిచువల్గా, ఎమోషనల్గా కూడా దేవుడు బాధింపబడ్డాడు. ఆయన శరీరకంగా నలగొట్టబడ్డాడు. ఆయన ఆత్మ కూడా మూలిగినట్లు మనకు బైబిల్ సెలవిస్తుంది. ఆయన మానసికంగా కూడా కృంగదీశారు దేవుణ్ణి. మరి ఇవన్నీ ఎందుకు చేయాలి? ఆయన దేవుడు కదా. మరి కుమారుడు, జనతైక కుమారుడు ఈ లోకానికి వచ్చి తను సిలువ మరణం మాత్రమే పొంది మనకు పరలోకం ఇవ్వచ్చు. ఇవన్నీ ఎందుకు జరగాలి? ఆయన హిస్ ఫేస్ వాజ్ టోర్న్ అని ఉంటుంది. టోర్న్ ఏంటండి? ఆయన ఫేస్ ఇలాగా గాయపడిందంట. ఎలా పడితే అలా ఫేస్ రక్తపు ముద్ద అయింది. ఆయన వెన్నెముక అంతా ఏమీ కూడా ఏమంటారండి, కనీసం ఒక సత్తువు లేకుండా అయిపోయింది ఆ సిలువ మోయడం వల్ల. ఆయన షోల్డర్స్, ఈ ఆర్మ్స్ అన్నీ కూడా డిస్లోకేటెడ్ అయ్యాయని రాయబడింది. విరగలేదండి, ఆయన ఎముక విరగలేదు, కానీ డిస్లోకేటెడ్, తన స్థాన భ్రంశం జరిగాయి పక్కకు. అంతలాగా దేవుని హింసించారు. మళ్ళీ ఉమ్మి వేశాము, అపహసించాము, ఆయనకు శోధన తీసుకొచ్చాము. మరి ఎందుకు రక్తపు లాస్ట్ డ్రాప్, రక్తపు చివరి బొట్టు వరకు మన కోసం కార్చాడు? ఇవంతా ఎందుకు చేయాలి? ఎవరైనా చెప్పగలరా? ఎందుకంటే నేను దేవుని ప్రేరేపణ బట్టి ఒకటి చెప్తున్నాను. ఇంకా సంఘము మనం ఇంకా ఆశీర్వాదాలే, ఇంకా ఫలాలే, ఇంకా తలాంతులే, వీటి గురించి మాట్లాడుకునే సమయం కాదు. కానీ వాక్య పునాది ఏంటి, వాక్య ఉద్దేశం ఏంటి, అపోస్తులకు దేవుడు ఏమిచ్చాడు, అపోస్తులు ఎందుకు భూమిని తలక్రిందులుగా చేయగలిగారు, మనం ఎందుకు చేయలేకపోతున్నామో, ఇలాంటి అంశాలు మనం ధ్యానించుకోవాలి చివరి దినాల్లో. ఇంకా ఆశీర్వాదాలు వెంబడి పరిగెత్తకూడదు. ఆయన ఏమిచ్చాడో నువ్వు గుర్తెరిగితే నువ్వు ఆశీర్వాదాలు వెంబడి పరిగెత్తన అవసరము లేదు. అవి మన ఇంట పరిగెత్తుకుంటూ వస్తాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరైనా చెప్పగలరా? నీకు రక్షణ ఇచ్చేకైతే అన్యులు అడగచ్చు, ఎందుకంటే చాలా వ్యతిరేకంగా ఉంది బయట. ఎంత వ్యతిరేకంగా ఉన్నా సర్వ సృష్టికి అధిపతి యేసుక్రీస్తు వారు మాత్రమే, మనం భయపడిన అవసరం లేదు. కానీ మనం ఆలోచించాలి, ఎందుకు ఇవన్నీ జరిగించారు దేవుడు, ఎందుకు? మనము మత్తయి సువార్త చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 10వ వచనం ఎవరైనా చదవగలరు? కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. ఆమేన్. ఇక్కడ శిష్యులకి ప్రార్థన చేయడము దేవుడు నేర్పించాడు. అంటే ఇంకొక వీటిలోనే మనకు ఇంకొక మాట అంటారు, మీరు అన్యుల వల్ల విస్తారంగా సమాజ మందిరంలో వీధుల వెంబడ ప్రార్థన చేయకండి, రహస్యముందున్న నీ తండ్రికి రహస్యముగా మూలుగుతూ చేయాలి మనం అన్న దేవుడు ఇక్కడ శిష్యులకు ఒక మాట నేర్పిస్తున్నాడు. ఏమని చూసారా? నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్బడుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. ఇది ఎవరైనా ఆలోచించారా? ఈ వాక్యంలోని లోతులు ప్రత్యక్షత దేవుడు దాచి ఉంచాడు. ప్రత్యక్షత అంటే మనకు మరుగై ఉన్నది బయలుపరచబడేదాన్ని ప్రత్యక్షత అంటారు. దేవునికి మహిమ కలుగునుగాక. అది మనము కనిపెట్టినప్పుడు ఆ ప్రత్యక్షతలు పొందుకుంటాము. దేవుని రాజ్యం వచ్చునుగాక అంటే ఎక్కడికి రావాలంటే దేవుని రాజ్యము భూమి మీదకి రావాలంట. ఆ రాజ్యానికి ఒక రాజు ఉన్నారు. ఎవరు ఆ రాజు? యేసుక్రీస్తు వారు. అంటే అక్కడ నీ చిత్తం నెరవేరినట్లు ఇక్కడ నెరవేర్చమని అడుగుతున్నాడంటే, చెప్తున్నాడంటే ఖచ్చితంగా అది మనం చేయాలనే కదా అర్థము. అంటే పరలోకంలో ఎలాంటి వాతావరణం ఉంటుందో ఆలోచిద్దాం. పరలోకంలో పండ్లు కొరికేది ఉండదు, బాధ ఉండదు, కన్నీరు ఉండదు, దుఃఖం ఉండదు, వేదన ఉండదు, అప్పులు ఉండవు, అనారోగ్యం ఉండదు, బాధ ఉండదు, చింత ఉండదు, ఏమి కూడా పరలోకంలో ఉండవు. అంటే ఈ లోకంలో ఉన్నాయంటే
ఆయన రాజ్యం వచ్చిందా? ఇంకా రాలేదు. అంటే సిలువ యాగము మీరు అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు వారు మన కొరకు సిలువ యాగం చేసి మరణించి తిరిగి లేచాడు. ఆ యొక్క కార్యాన్ని సిలువను నమ్మి మనం బ్యాప్టిజం తీసుకుంటూ రక్షింపబడతాము, పరలోకానికి చేర్చబడతామంటాం. కానీ ఇవన్నీ ఎందుకు చేయాలంటే దేవుడు పొందిన ప్రతి గాయము నుంచి మనకు విడుదల దయచేయడానికి. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ప్రతి రక్తములో ఉన్న ప్రతి ఒక్క రక్తపు బొట్టు ద్వారా మనలోకి ఈ లోకంలో ఉన్న బంధకాలని విడుదల అవ్వుట కొరకు దేవుడు మన కొరకు ఇవన్నీ చేశారు. ఎందుకంటే పరలోకంలో ఏ వాతావరణం ఉంటుంది? పరలోకంలో ఎలా ఉంటుంది? స్తుతులతో నింపబడి ఉంటుంది, స్తోత్రములతో. ఆయన ప్రసన్నత, ఆయన మహిమ తేజస్సు అక్కడ నిండి ఉంటుంది. ఆరాధనతో స్తుతింపబడుతూ ఉంటాడు. ఆయన ప్రతి గానములతో అక్కడ స్తుతింపబడుతూ ఉంటాడు. అలాంటి పరలోకాన్ని భూమి మీద తీసుకురావాలన్నదే దేవుని ఉద్దేశము. దేవునికి మహిమ కలుగును గాక. అంటే పరలోకంలో ఎలాంటి కన్నీరు, ఎలాంటి అనారోగ్యం, ఎలాంటి చింత ఉండదో అలాగే ఇక్కడ కూడా మేము జీవించాలి అని మనం ప్రార్థించాలంట. మరి దేవుడు చెప్పే దేవుడు కాదు, చెప్పింది చేసే దేవుడు. కాబట్టి ఆయన ఏది చేశాడు అదే మనకు బోధించే దేవుడు. కాబట్టి ఆయన చేశాడు ఏంటి? ఆయన సిలువలో ఇదంతా, ఈ బాధ, ఈ కన్నీరంతా ఎందుకంటే ఇక మనం కన్నీరు కార్చకూడదని, ఇక్కడ ఈ లోకంలో మనం ఏ కష్టం మనకు ఉండకూడదని, ఆ యొక్క సిలువలో ఉన్న ఆ యొక్క కార్యాన్ని విశ్వాసంతో మన హృదయాల్లో ముద్రించుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే మత్తయి సువార్త 28:18 మనం చూద్దామండి. మత్తయి సువార్త 28:18. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. ఆమేన్. ఇక్కడ చూస్తే ఆదాం గురించి మనం మాట్లాడుకున్నాము. ఆదాంకి ఎక్కడ అధికారం ఇవ్వబడింది? ఆదాంకి భూమి అంతటా కూడా ఆదాంకి అధికారం ఇవ్వబడింది. కానీ మత్తయి సువార్త దేవుడు చెప్తున్నాడు, పరలోకమందును భూమి మీదను నాకు సర్వ అధికారము ఇవ్వబడి ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. మరి దేవుడికి అధికారం ఇవ్వబడి ఉందంటే ఆయన రాజు, ఆయన చక్రవర్తి. మరి మనమెవరు? ఆయన పిల్లలము. అందుకే యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం స్టార్టింగ్లో ఉంటుంది, మరి మనందరము కూడా ఆయన పిల్లలమని పిలవబడినట్లు దేవుడు ఎట్టి ప్రేమ అనుగ్రహించెనో తెలుసుకోండి అంటున్నాడు. అంటే మనం ఆయన పిల్లలమని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. ఎందుకంటే ఎందరు తన నామం అంగీకరిస్తారో వారందరూ కూడా దేవుని కుమారులు అనబడతారు. అంటే దేవుని పిల్లలకు మనం ఇప్పుడు ఎక్కడున్నాం? అట్టి అధికారంలో మనం జీవిస్తున్నామని మనం అర్థం చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం వివరించి చదవండి. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను ఈ యుగమునందు మాత్రమే కాక రాబోవు యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. ఆయన సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము, సమస్తమును పూర్తిగా నింపుచున్నవాని సంపూర్ణత అయి ఉన్నది. దేవుని కలుగును గాక. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఇందాక ఏమనుకున్నాం? యేసుక్రీస్తు వారు అంటున్నారు మత్తయి సువార్తలో, నాకు భూమి యందును పరలోకమందును భూమి యందును సర్వాధికారం కలిగి ఉంది. సర్వాధికారం కలిగి ఉన్న దేవుడు మరి ఎఫెసీయులకు రాసిన పత్రికలో మరి ఆయన బలాతిశయము చేత క్రీస్తు మృతుల్లోండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వముల కంటేను యుగమందే మాత్రమే కాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటే, మీరు గుర్తుంచుకోవాలి, మీ హృదయాలు తెలుసు, ఇక్కడ పేరు పొందిన ప్రతి నామము కంటే, అందరండి ప్రతి నామము కంటే దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు. ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు, మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచుకొని ఉన్నాడు. ఉంచి సమస్తాన్ని ఎక్కడ పెట్టాడు? ఇక్కడ సంఘమునకు, ఆయన సంఘమునకు శిరస్సుగా నియమించెను అంట.
దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఒక అధికారంలోని శక్తి మనకు తెలియనప్పుడు, అధికారం మనకు తెలియనప్పుడు దాన్ని ఉపయోగించుకునేది కూడా మనకు అర్థం అవ్వదు. అధికారంలో ఉన్నామని కూడా మనకు తెలియనప్పుడు అధికారంలో మనము నడవలేము, అధికారంలో మాట్లాడలేము, అధికారంలో ప్రార్థించలేము, అధికారంలో అడగలేం దేవుణ్ణి. కాబట్టి ఇక్కడ ఏమంటే సమస్త ప్రభుత్వముల కంటే, అధికారుల కంటే, శక్తి కంటే, బలము కంటే, ఈ యుగములో కానీ రాబో యుగములో అన్ని నామముల కంటే పైనున్న నామం యేసుక్రీస్తు నామం. దేవునికి మహిమ కలుగునుగాక. కానీ సంఘానికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చారంటే, సంఘమును సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా ఉంచాడంట. దేవుడు శిరస్సు అయితే సమస్తము పైన సంఘం ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. సంఘాన్ని ఉన్నత స్థితిలో దేవుడు ఉంచాడు. దేవునికే మహిమ కలుగునుగాక. కాబట్టి దేవుడు తను శిరస్సై ఉన్నానని సెలవిస్తూ ఉన్నాడు. అంటూనే 23వ వచనంలో సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయి ఉన్నది. దేవునికే మహిమ. ఇక్కడ మనము శరీరము, ఆయన మనకు శిరస్సై ఉన్నాడు కనుక శరీరము శిరస్సు ఎప్పుడు విడివిడిగా ఉండదు, ఒకే దాంట్లో ఉంటుంది. కాబట్టి యేసుక్రీస్తుకి ఎట్టి అధికారం ఇవ్వబడినదో అట్టి అధికారంలో దేవుడు మనల్ని నింపుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నేను చెప్తున్న మాట కాదు, కానీ ఇక్కడ కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో దేవుని వాక్యం సెలవిస్తుంది, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. సిలువ వేయబడి ఉన్నాను అంటే సిలువ వేయబడ్డాము అంటే చాలామంది అది అర్థం, నేను సిలువ వేయబడ్డాను అంటే నేనైతే సిలువ వేయబడలేదు అంటే ఫిజికల్గా అని ఆలోచిస్తాము. యేసుక్రీస్తు వారు ఎవరి కొరకు అంటే మన పాపముల కొరకు, మన అతిక్రమముల కొరకు, మన శాపము కొరకు, మన మీద ఉన్న దోషాన్ని పరిహరించుట కొరకు ఆయన సిలువలో ఉన్నారంటే స్థానం ఎవరిది? మన స్థానాన్ని యేసుక్రీస్తు తీసుకున్నారు, ఆయన స్థానాన్ని మనకిచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. పాపి కాదు అంటే ఒకరి పాపముల కొరకు ఇంకొకరు సిలువ నొందారంటే ఒక్క యేసుక్రీస్తు వారు మాత్రమే. కాబట్టి మనం యేసుక్రీస్తుతో కూడా సిలువేయబడ్డాము, యేసుక్రీస్తుతో కూడా లేపబడ్డాము. కాబట్టి మనం ఎవరము? క్రీస్తు పిల్లలము, క్రీస్తు సంఘము. కాబట్టి క్రీస్తు సంఘానికి దేవుడు గొప్ప అధికారం ఇచ్చి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనం గల్తీలకు రాసిన పత్రిక చూద్దామండి. 2వ అధ్యాయం 18వ వచనం. గల్తీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనము. నేను పడగొట్టిన వాటిని మరలా కట్టిన ఎడల నన్ను నేనే అపరాధినిగా కనపరుచుకొందును గదా. నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రము వలన ధర్మశాస్త్రము విషయమై చచ్చిన వాడనైతిని. ఆమేన్. ఇక్కడ మనం చాలా బాగా గ్రహించాలి. దేవుడు మొదటిగా ఏమిచ్చాడు మనకి ఇక్కడంటే, దేవుడు తన కుమారులుగా పిలవబడటకు, తన కుమార్తెలుగా పిలవబడటకు మనల్ని ఏర్పరచుకున్నారు. రెండవదిగా మనం గల్తీల పత్రికలోని చూస్తే 17వ వచనంలో కాగా మనము క్రీస్తునందు నీతిమంతులమని తీర్చబడుటకు వెదుకుచుండగా మనము పాపులముగా కనబడిన ఎడల ఆ పక్షమందు క్రీస్తు పాపమునకు పరిచారకుడాయన, క్రీస్తు పాపమునకు పరిచారకుడాయన అట్లనరాదు. అంటే ఇక్కడ మనం చాలా లోతుగా గమనిస్తే, మనం చాలామంది ఇంకా పాత స్థితి అయిపోయి ఉంటుంది. చాలామంది ఈ మన సంఘాల్లో కానీ ఎక్కడన్నా కానీ దేవుని రక్షింపబడిన వారు ముందు వాళ్ళు వ్యభిచారులుగా ఉండొచ్చు, వారు దొంగతనం చేసేవారుగా ఉండొచ్చు, లేదంటే వారు తాగుబోతులుగా ఉండొచ్చు, తిరుగుబోతులుగా ఉండొచ్చు. వారు ఏమంటారు, వారందరి కొరకు పరిహారంగా, మనందరి పాప పరిహార్థంగా సిలువ యాగం జరిగిన తర్వాత యేసుక్రీస్తు ఇక్కడ ఏమంటున్నారు, కాగా మనము క్రీస్తునందు నీతిమంతులమని తీర్చుటకు వెదకుచుండగా, మీరు నీతిమంతులు అని దేవుడు వెతుకుచుండగా, ఇక్కడ చూస్తే మనము పాపులుగా కనపడిన ఎడల ఆ పక్షమందు క్రీస్తు పాపమునకు పరిచారకుడు ఆయన అన్న తర్వాత అట్లనరాదు, నేను పడగొట్టిన వాటిని మరలా కట్టిన ఎడల నన్ను నేనే అపరాధినిగా కనపరుచుకొందును కదా. ఆమేన్. ఈ వాక్యం మీకు అర్థమైన తర్వాత ఇక జీవితంలో ఎప్పుడూ కూడా మన నోటి నుంచి నేను పరిశుద్ధుడను, నేను పరిశుద్ధురాలను, నేను నీతిమంతురాలను, నేను నీతిమంతుడనే మనం మాట్లాడతాము. ఇక్కడ ఏమంటున్నారంటే అపోస్తలుడైన పౌలు గారు, దేవుడు నీతిమంతులుగా మనల్ని ఎతుకుతున్నాడంట. మీరు నీతిమంతులను ముద్రించాడు. తర్వాత నేను పడగొట్టిన వాటిని మరలా కట్టినెడలా, ఎవరైనా చెప్పగలరా? నేను పడగొట్టిన దాన్ని మరలా కట్టినెడలా నాకు నేను అపరాధిగా ఎంచబడుదును అంటున్నాడు. ఏం పడగొట్టాడు యేసుక్రీస్తు వారు? మన మీద ఉన్న పాపాన్ని, శాపాన్ని, అతిక్రమాన్ని ఆయన పడగొట్టాడు.
పడగొట్టిన తర్వాత మరలా దాన్ని కట్టినప్పుడు దేవుడే నేను అపరాధినిగా పౌలుగా నేను అపరాధినిగా తీర్చుకుంటాను అంటున్నాడు. అంటే దేవుడు పడగొట్టిన వాడిని నువ్వెందుకు కట్టాలనుకుంటున్నావు? మీరు గ్రహించండి, దేవుడే నేను పడగొట్టినాను అంటున్నాడు. మీకున్న ప్రతి దాన్ని నేను పడగొట్టాను, ప్రతి అతిక్రమాన్ని, అవిధేయతను పడగొట్టాను, పాపాన్ని, శాపాన్ని పడగొట్టినడలా మరి మనం ఎందుకు కట్టాలని ప్రయత్నిస్తూ ఉన్నాము? మీకు అర్థమైంది అనుకుంటున్నాను. చాలామంది నేను పాపిని, నేను శాపం నుంచి వచ్చాను, నేను ఇలా ఉన్నాను, నేను అలా ఉన్నాను అంటుంటాము. కానీ యేసుక్రీస్తు అలాగ చెప్పలేదు. యేసుక్రీస్తు మనం అలాగ చూస్తుంటే సిలువ యాగం జరిగి ఉండేదే కాదు. యేసుక్రీస్తు మనల్ని ఎలాగ చూశారు? అత్యంత ప్రశస్తమైన వారుగా చూశారు, విలువైన వారుగా చూశారు, ప్రేమగా చూశాడు. కనుక దేవుడు ఏమంటున్నారు? నేను పడగొట్టిన దాన్ని మరలా కట్టిన ఎడలా అంటున్నాడు. కనుక మన జీవితంలో పాపపు కాడి విరగగొట్టబడింది, శాపపు కాడి విరగగొట్టబడింది, ప్రతి అతిక్రమం విరగగొట్టబడింది. మరలా నీవు తిరిగి కట్టుకోవద్దు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నాలుక అంట జీవ మరణములు నాలుక వశము అంటున్నాడు. కాబట్టి నేను పరిశుద్ధురాలను అన్నప్పుడు సాతానుకు భయం వస్తుంది. దేవుడు ఆయన కార్చిన రక్తము ద్వారా నేను కడగబడ్డాను, నేను పరిశుద్ధురాలు, నేను నీతిమంతురాలను. అది నా క్రియ వల్ల వచ్చింది కాదు, కానీ ఆయన నీతి నేనై ఉన్నాను, దేవునికి మహిమ కలుగును గాక అని మనం చెప్పగలిగే వారంగా ఉండాలి. కాబట్టి ఫస్ట్ది కుమారులుగా, రెండవదిగా నీతిమంతులుగా దేవుడు మళ్ళించారు. తర్వాత లూకాసు వార్త 10వ అధ్యాయం చూద్దామండి. లూకాసు వార్త 10వ అధ్యాయము 19వ వచనము. ఫస్ట్ లూకాసు వార్త 9వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి సమస్తమైన దయ్యముల మీద శక్తిని, అధికారమును, రోగములు స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించి దేవుని రాజ్యమును ప్రకటించుటకును రోగులను స్వస్థపరచుటకును వారిని పంపెను. ఆమేన్. ఇక్కడ ఇందాక మనం ఏమనుకున్నాం? దేవుడు తాను పరలోకమందును భూమి యందును అధికారి అయి ఉన్నాడు. సర్వ అధికారం ఆయనకి ఇవ్వబడి ఉంది. ఇప్పుడు ఎలా ఫ్లో అవుతుంది మీరు గమనించండి. ఆదాము యొక్క శాపము అలానే ఫ్లో అయింది, ఆదాము యొక్క అతిక్రమం అలాగే ఫ్లో అయింది కిందికి. కానీ యేసుక్రీస్తు వారి ఆశీర్వాదం ఇలానే ఫ్లో అవ్వాలి, యేసుక్రీస్తు వారి యొక్క అధికారము ఇలానే ఫ్లో అవ్వాలి. ఎందుకంటే చాలామంది మనకెందుకు అధికారము, అంత పెద్ద మాటలు వద్దు అంటున్నారు. అలా అనుకునే వాళ్ళైతే ఆది అపోస్తులు భూమిని తలక్రిందులు చేసేవారు కాదు, వారు పెద్ద జ్ఞానవంతులు కాదు, మరి వివేకం కలిగిన వారు కాదు, పండితులు కాదు, ఎలాంటి అర్హత లేని వారు. అందుకే దేవుడు అవివేకులను సిగ్గుపరచుటకు అవివేకుల్ని ఏర్పాటు చేసుకున్న దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ అధికారం గురించి మాట్లాడితే యేసయ్యకు అధికారం ఇవ్వబడింది. తర్వాత అధికారంతోనే ఆయన జీవించాడు, అధికారంతో ఆయన నడిచాడు. మరి యేసుక్రీస్తు వారు ఉపవాస దినాలు ముగించుకొని వచ్చినప్పుడు కూడా మరి ఒక మాట అంటారు, సాతాను శోధించినప్పుడు మీ ప్రభువుకి నీవు మొక్కవల్ల నీకు తెలియదా అంటాడు, మొక్కి వెళ్ళిపో అంటాడు. అంటే నేను ప్రభువుని అంటున్నాడు. ఆయన అధికారం ఆయనకి తెలుసు, దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఎవరో ఆయనకి తెలుసు, ఆయన ఎందుకు వచ్చాడో ఆయనకి తెలుసు, ఆయన స్థితి, ఆయన గతి అంతా ఎరిగిన దేవుడు యేసుక్రీస్తు వారు. కాబట్టి మన స్థితి మనకు తెలియాలి, మన గమ్యం మనకు తెలియాలి, మన గురి ఏంటో మనకు తెలియాలి. ఇక్కడ చూస్తే యేసయ్య అధికారం పొందుకున్నాడు, బాగానే ఉంది, తర్వాత అధికారం కలిగి ఉంది, ఆయనకు అధికారం ఇవ్వబడి ఉంది. ఇక్కడ చూస్తే తన శిష్యులకు ఏం చెప్తున్నాడు? శిష్యులను పిలిచి దయ్యముల మీదను, సమస్తమైన దయ్యముల మీద శక్తిని, అధికారమును, రోగములను స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించి. రోగం ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి? సాతాను, శాపము, ఇవన్నీ కూడా మనకున్న ప్రతి ఒక్క ప్రతికూలతలు సాతాను తీసుకొచ్చేవి. కాబట్టి ఇక్కడ సాతాను మీద మీకు అధికారం ఇస్తున్నానని శిష్యులకు చెప్తూ ఉన్నారు. మరి శిష్యులకు చెప్తూ ఉన్నాడు. మరి మన 10వ అధ్యాయం 17వ వచనం చూస్తే, ఆ 70 మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి, ప్రభువా, దయ్యములు కూడా నీ నామము వలన మాకు లోబడుచున్నవని చెప్పగా, ఆయన సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట చూచి తిని. ఆమేన్. శిష్యులు పంపించారు అధికారం ఇచ్చి. ఆ శిష్యులు ఏం చేశారు? అధికారాన్ని
వాడుకున్నారు, అధికారాన్ని ఉపయోగించుకున్నారు. అధికారం ఇచ్చినప్పుడు, అధికారాన్ని ఉపయోగించుకున్నప్పుడు మన పరిస్థితులు మారవు, మన స్థితిగతులు మారవు. నువ్వు అద్భుతమే చూడలేం, మనం ఆశ్చర్య కార్యాలే చూడలేం, ఉన్నది లేనట్టుగా చూడలేం, లేనిది ఉన్నట్టుగా చూడనే లేము. నీకు అధికారం ఇవ్వబడింది అని దేవుడు వాక్యం సెలవిచ్చినప్పుడు. ఎందుకంటే మనము అపోస్తుల కార్యాలు ఏది చూసినా అపోస్తులు ఎక్కడ ఆశీర్వాదాల గురించి కానీ ఎక్కడ డెప్త్ నాలెడ్జ్గా పోరు. కొత్త నిబంధన అంతా ఏం జరుగుతుంది? అద్భుతాలతోనూ దేవుని ప్రత్యక్షతలతోనే. అలాగే ఇక్కడ చూస్తే దేవుని అధికారంతో గద్దించినట్లు మనం చూస్తూ ఉన్నాము. యేసుక్రీస్తు వారి శిష్యులకు అధికారం ఇచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళిన తర్వాత తిరిగి వచ్చి ఏమంటున్నారు? నీ నామమున మాకు దయ్యములు లోబడుచున్నవి, దేవునికి మహిమ కలుగునుగాక. నేను పక్షపాతిని కాదు అని దేవుడు అంటున్నప్పుడు మనం ఎందుకు ఆలోచిస్తున్నాము? నేను పక్షపాతిని కాదు, ఆనాడు పేతురుకి ఇచ్చింది, ఆనాడు పౌలుకి ఇచ్చింది, ఈనాడు మనకి ఇచ్చి ఉన్నాడు గనుక వాటిని ఉపయోగించుకోవాలని దేవుడు ఆశపడుతూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ అంటూనే 19వ వచనము, ఇదిగో పాములను తేలను త్రొక్కుటకు శత్రు బలమంతటి మీద మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను, ఏది మీకెంత మాత్రము హాని చేయనేరదు. దేవునికి మహిమ కలుగును గాక. శత్రు బలమంతటి పైన కూడా నీకు అధికారం ఇచ్చాను అంటున్నాడు. శత్రు బలమంతటి పైన అధికారం ఇచ్చాను, ఏది నీకు ఎంత మాత్రమో హాని చేయనరదు. అందుకే చెప్పే దేవుని వాక్కు ఉన్నది ఉన్నట్టుగా మనం విశ్వసించినప్పుడు, ఉన్నది ఉన్నట్లుగా మనము ఆ ఆ యొక్క వాక్యాన్ని అప్లై చేసుకున్నప్పుడు ఆయన కార్యాలు మనం చూస్తాము. దేవునికి మహిమ కలుగును గాక. ఏది నీకు ఎంత మాత్రమో హాని చేయనేరదు అన్నప్పుడు మనం ఎందుకు భయపడుతున్నాం? సాతాను అవును అంటే అది కాదని, నీ జీవితంలో నువ్వు ఈ స్థితిలో ఉన్నావు అంటే మనం ఆ స్థితిలో లేమని అర్థం. ఎందుకంటే దేవుని వాక్యం అలా చెప్పదు. దేవుని వాక్యం సెలవిస్తుంది, నేను పొందిన గాయముల చేత నువ్వు స్వస్థత నొందితివి అంటుంది. కానీ సాతాను ఏం చెప్తుంది? నువ్వు చనిపోతావు, నీకు చాలా పెద్ద ప్రాబ్లం ఉంది, నువ్వు ఒకవేళ డబ్బులు ఖర్చు పెట్టుకున్నా డాక్టర్లకు అందదేమో ఆ యొక్క రోగాన్ని నయం చేసే జ్ఞానం అని చెప్తూ ఉంది. కానీ సర్వజ్ఞానము దేవుని చెంత దాగి ఉంది. ఆయన మరణమును జయించి తిరిగి లేచిన దేవుడు తన ఒక్కగానొక కుమారుని మనకి ఇవ్వటకు వెనుక తిని దేవుడు నీకు ఇంకెందుకు ఇవ్వలేడు? ఏది ఇవ్వలేడు? దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ వారు పాములను తేళ్లను తొక్కుటకు సాతాను మీద ప్రతి అధికారము మీకు ఇచ్చాను అన్నప్పుడు మనము చివరగా యాకోబు పత్రిక చూద్దాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం ఎవరైనా చదవండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం అండి. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ఆమేన్. ఇక్కడ దేవుడు ఏమన్నారు? నేను ఒక్కొక్కటి మీకు అర్థం అవడం కోసం ఒక్కొక్కటి చెప్తున్నా. ఇక్కడ దేవుడు ఏమన్నాడు? నీకు సాతాను పైన అధికారం ఇచ్చాను అంటున్నాడు. యాకోబు పత్రికలు ఏమంటున్నారు? దేవునికి లోబడుడి, సాతాన్ని ఎదురించుడి, అది మీ యొద్ద నుంచి పారిపోవును. ఈ కొంచెం చేస్తే చాలు కదా, మన జీవితాలు పరలోకంలో ఉన్నట్లుంటాయి. పరలోకపు యొక్క సంతోషం, పరలోకంలో యొక్క జాయ్, ఆ హ్యాపీనెస్, ఇవన్నీ కూడా మనం ఇక్కడ అనుభవిస్తాం. ఎందుకు? ఇది ఒక్కటి చేస్తే చాలు. ఏంటి? దేవుడికి లోబడుతున్నాం కదా. చాలామంది లోబడుట అన్నప్పుడు చాలా గ్రహించాలి. ఎప్పుడు కూడా యేసయ్య 2 విషయాలుగా మనకు బయలుపాటు చేస్తారు. ఒకటి ఆత్మీయంగా, ఒకటి శరీరానుసారంగా. లోబడుట అనేది ఎక్కడ తీసుకుంటాం జనరల్గా? మన పిల్లలు మన మాట విన్నప్పుడు అసలు నాకు లోబడట్లేదు, నా అమ్మాయి కానీ అబ్బాయి కానీ మన మాట వినట్లేదు అంటాం. ఎందుకు? మన భౌతికమైన విషయాలు మాత్రమే ఆలోచిస్తున్నాము. దేవునికి లోబడుడి అంటున్నాడు. అంటే దేవుడు అంటే ఇక్కడ ఏంటి? యోహాను 1:1 ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్దను, దేవుడే వాక్యమై ఉండెను. అంటే దేవుడు అన్న ప్లేస్లో నేను వాక్యము అని పెట్టుకుంటున్నా. ఇక్కడ వాక్యమునకు లోబడుడి అంటున్నాడు దేవుడు. వాక్యమునకు లోబడి పక్కన పెడితే, ఇప్పుడు మనకు మామూలుగా మన ఇంట్లో మన పెద్దవాళ్ళు పని చెప్పినప్పుడు మనం చెయ్యము. అప్పుడు నాకు లోబడలేదు అంటాం, మా మాట వినలేదు అంటాం. ఓకే, అది ఒకటి పక్కన పెడితే, మనము స్పిరిచువల్గా ఎలా తీసుకోవాలి, ఆత్మీయంగా ఎలా తీసుకోవాలంటే, ఒక మంచి ఉదాహరణ ఆదాము తీసుకుందాం. ఆదాము దేవుని మాట విన్నాడు. వినడం అంటే తినద్దంటే తినను అని చెప్పింటాడు. కానీ ఆ పని చేశాడా? తినకుండా ఉన్నాడా? ఉండలేదు. అంటే మనం గ్రహించాల్సింది, దేవునికి లోబడుడి అంటే దేవుని వాక్యం ఏం చెప్తుందో ఆ వాక్యాన్ని పట్టుకొని నువ్వు జీవించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే దేవునికి లోబడ్డం అంటే వాక్యంలో ఏం రాయబడి ఉంది. ఒకవేళ సాతాను మన జీవితాల్లో అప్పులు కానీ, లేదంటే మన జీవితాల్లో ఈ యొక్క ఆర్థికమైన పరిస్థితి తెచ్చినప్పుడు నువ్వు దేవునికి లోబడాలా.
దేవునికి లోబడాలి. అంటే ఏంటి? వాక్యానికి లోబడాలి. అంటే ఈ యొక్క పేదరికం గురించి దేవుడు ఏం సెలవిస్తూ ఉన్నాడు? దేవుడు అంటారు, ఆయనను ప్రేమించిన వారిని, నన్ను ప్రేమించిన వారు నేను ఆస్తికర్తలుగా చేసేదను, వారి నిధులను నింపేదను, దేవునికి మహిమ కలుగునుగాక. భూమి ఆకాశము గతించినేమో కానీ నేను నా మాటలు గతింపనేరు అన్న దేవుడే ఇక్కడ ఏమంటున్నాడు? నన్ను ప్రేమించిన వారిని ఆస్తికర్తలుగా చేస్తున్నాను అంటున్నప్పుడు నువ్వెందుకు పేదరికంలో ఉంటావు? సో సాతాను మనకు ఆ పేదరికాన్ని, ఆ సమస్యను తెచ్చిపెట్టినప్పుడు మనం అడగాల్సింది ఒకటి, సాతానా, నేను నా దేవుడు నన్ను ప్రేమించాడు కనుక నేను ప్రేమించే బద్దురాలై ఉన్నాను, నేను ప్రేమించే బద్దుడనై ఉన్నాను. నేను దేవుని ప్రేమిస్తున్నప్పుడు, ఆయన సంకల్పం చొప్పున పిలవబడినప్పుడు నాకు పేదరికం ఇక లేదు. నీ కనులతో చూసింది నువ్వు మాట్లాడొద్దు, ఆయన దాచి ఉంచిన మేలను బట్టి నువ్వు మాట్లాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నాలో పేదరికము లేదు, నేను ఐశ్వర్యవంతుణ్ణి. క్రీస్తు ఐశ్వర్యంలో నా ప్రతి అవసరత తీర్చబడి ఉన్నది నువ్వు గద్దించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. నేను పేదరాల్ని, నాకు తినడానికి తిండి లేదు, కట్టుకోడు, ఇవి కాదు. నా దేవుడు ఇలా ఉండుటకు నన్ను సృజించలేదు. కాబట్టి సాతానా, నువ్వు తీసుకొచ్చిన ప్రతి శోధని నువ్వు బంధిస్తూ ఉన్నాను. వాక్యానికి లోబడడం అంటే ఇది. వాక్యం ఏం చెప్తుంది అది మనం చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన మోషే గారిని తీసుకుంటే, అప్పట్లో ఫరో చాలా భయంకరమైన వ్యక్తి. మరి మోషే చాలా మాట మాంద్యం కలిగిన వ్యక్తి, ఏదో వాళ్ళ మామ మందను మేపుకుంటున్న వ్యక్తి. నువ్వు వెళ్ళు, నీకు అది నిన్ను నాయకుడిగా పెడతానన్నప్పుడు ఫరో అంటే సాతాను వంటి ఫరో దగ్గరికి వెళ్ళుటకు మోషే భయపడలేదు. నువ్వు ఉండు, నేను పోతా, నీ సన్నిధి, నీ ప్రసన్నత ఉంటే నేను పోతా అనగలిగాడు. కానీ నేను వెళ్ళానని చెప్పట్లేదు. ఎందుకంటే మోషే, నేను అనుకుంటూ ఉంటాను, మోషే దేవుడు దాచి ఉంచిన మేలను చూస్తూ నడిచాడని నేను ఆలోచిస్తూ ఉంటాను. దేవునికి మహిమ కలుగునుగాక. తనకున్న ప్రస్తుత పరిస్థితిని మోషే చూడలేదు. దేవుడు తన పట్ల ఉన్న సంకల్పాన్ని చూస్తూ నడిచాడు, రాబో దినాలు చూస్తూ నడిచాడు, ఇజ్రాయేల్ కలగబో మహా ఆనందమును చూస్తూ నడిచాడు. కనుక మోషే దేవుని మాటను నెరవేర్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి వాక్యానికి లోబడ్డం అంటే, అయ్యో లోబడినాడు అన్నప్పుడు లోబడాలి. ఎందుకంటే మనం ఏదైతే విత్తుతామో అదే కోస్తాం. ఒకవేళ మనం అలాగుంటే మన వెనక తరాలు అలాగే ఉంటాయి. అలాగ అప్లై చేసుకోవాలి. కానీ వాక్యాన్ని లోబడుట అన్నప్పుడు వాక్యం ఏం చెప్తుంది? వాక్యం ఏం చెప్తుందండి? భయపడుకు, నీకు తోడుగా ఉంటా అన్నప్పుడు నువ్వు భయపడుతున్నావు అంటే వాక్యానికి విరుద్ధంగా నువ్వు జీవిస్తున్నావు అని అర్థం. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం అంటాడు కదా దేవుడు. ఆజ్ఞ అతిక్రమం పాపం అన్నప్పుడు ఆజ్ఞ అంటే ఏంటి? ఇక్కడ దేవుని మాటే కదా. దేవుని మాట అతిక్రమించడమే పాపం అన్నాడు. మరి దేవుడు ఏం సెలవిస్తున్నారు? భయపడకు, నీకు నేను తోడుగా ఉంటా అన్నప్పుడు ప్రతి సిచ్యువేషన్లో మనం భయం ఇంకా పడుతున్నాము అంటే భయం ఎక్కడి నుంచి వచ్చింది? సాతాను సంబంధమైంది. మనం కొన్ని సందర్భాల్లో పడుతూ ఉంటాము, కానీ వెంటనే మనము మెలకువ కలగాలి. ఇది నేను భయపడుతున్నది, ఇది భయము సాతాను తీసుకొచ్చేది. ధైర్యపు ఆత్మ నాలో పెంచి ఉన్నాడు, దత్తపుత్రాత్మ నాకు ఇచ్చాడు, పరిశుద్ధాత్మ నాలో ఉంది. కనుక సాతాను, ఇది నీ సమయం కాదు, నువ్వు ఆల్రెడీ నా కాళ్ళ కింద త్రొక్కబడి ఉన్నావు, నీకు అధికారం లేదు. నా కుటుంబం చుట్టూ యేసు రక్తాన్ని నేను ప్రతిష్ఠిస్తూ ఉన్నా, యేసు రక్తాన్ని నేను ముద్రిస్తూ ఉన్నా, నువ్వు వెళ్ళిపో అన్నప్పుడు దానికి అధికారము లేదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే ఇక్కడ మనం చూసినట్లయితే దేవునికి లోబడ్డం అంటే ఆయన వాక్యం ఏం రాయబడి ఉంది. ఒకవేళ అనారోగ్యంతో ఉన్నప్పుడు ఆయన పొందిన గాయములో నాకు స్వస్థత కలిగిందంటే ఖచ్చితంగా కలుగుతుంది. డాక్టర్స్ నువ్వు ఉండవు అని చెప్పారు నన్ను, ఆయనే రిపోర్ట్స్ మార్చాడు, ఆయనే మాట్లాడాడు, ఆ రిపోర్ట్స్ ఇప్పటికీ అలాగే ఉన్నాయి. నేను చావను కానీ సజీవులు ఉన్న దేశంలో దేవుని సువార్తను ప్రకటించేదను. ఆమేన్. అంటే మన పిల్లలు వ్యతిరేకంగా ఉన్నప్పుడు నా పిల్లలు పచ్చని ఒలీవ మొక్కల వలె ఉంటారు అని మనం ప్రార్థిద్దాము. నా పిల్లలు వారి వారి శత్రువు గవిని స్వాధీనం చేసుకుంటారని మనం ప్రార్థించేవారిగా ఉండాలి. మన పిల్లలు ఎలాగన్నా ఉండని, అల్లరిగా ఉండని, చాలా గోల చేస్తూ ఉండని, నువ్వు ఇప్పుడు చూడొద్దు. యేసుక్రీస్తు మన పట్ల ఉద్దేశం ఏమైంది దాన్ని బట్టి మనం ప్రకటించాలి. ఎందుకంటే ఇంకా కన్నీరు కారుస్తూ ఇంకా ఏడుస్తూ నాకు ఎందుకు తీసుకొచ్చావు అనే వారం కాదు. ఎందుకంటే యేసుక్రీస్తు దేవుడు ఎప్పుడు కూడా పరిశోధించే దేవుడు కానీ శోధించే దేవుడు కాదు. శోధించడం అంటే చంపడము, మనల్ని బాధ పెట్టడము. ఆయన బాధ పెట్టడానిక ఆయన మొహమంతా మరి రక్తమయమైపోయింది, ఆయన ఉమ్మినా తుడుచుకున్నాడు, ఆయన తప్పు చేయలేదు కానీ మారు మాట్లాడలేదంట, ఏ దోషము లేదంటుంది యెషయా గ్రంథంలో. కానీ ఒక్క మాట కూడా ఎదురు
చెప్పలేదు. ఎందుకు? కేవలం మన కొరకు. ఎందుకు? అధికారంలో నీవు నేను నడవాలని. కాబట్టి సాతాన్ని ఎదిరించాలంటే వాక్య ఖడ్గాన్ని మనము ప్రయోగించాలి. ఒకవేళ ఏ సమస్య వచ్చినా కూడా ఈ సమస్య గురించి దేవుని వాక్యం ఏం చెప్తోంది, ఒకవేళ మనకు తెలియలేదా, మన ఇంట్లో ఉన్నవారు, మన సంఘ కాపరి, ఇలా ఎవరినైనా మన వాక్యాలను అడిగి తెలుసుకొని వాక్యం ద్వారా దాన్ని మనం ఏం చేయాలి? గద్దించాలి. అందుకే మీరు దేవునికి లోబడుడి, సాతాన్ని ఎదురించుడి అని ఉంది అక్కడ. ఏంటి? ఎదురించుడి, గద్దించుడి అంటే ఏంటి? ఎలా గద్దించాలి? పో అంటే పోతుందా? పోదు. వాక్యంకి మాత్రమే భయపడుతుంది, కేవలం వాక్యమునకు అందుకే దేవుని వాక్యం అంటుంది, భూమి ఆకాశం లయమైన నా మాటలు లయమవు అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత లాస్ట్గా జెర్మియా 1:10 మనం చూద్దామండి. ఇర్మియా 1:10. పెళ్ళగించుటకును, విరగగొట్టుటకును, నశింపచేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను. ఆమేన్, ఆమేన్. ఇక్కడ చూసారా? ఇక్కడ సిస్టర్ 10th స్టార్టింగ్లో ఒకసారి చదవండి. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఈలాగు సెలవిచ్చెను, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచున్నాను. ఇదిగో నేను నీ నోట నా మాట ఉంచి ఉన్నాను. మీరు పెళ్ళగించుటకును, విరగొట్టుటకును, కట్టుటకు, నాటుటకు, బంధించుటకు, విడుదల చేయుటకు నేను నియమించి ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఎక్కడ ఉంచాడంటే ఇక్కడ కొత్త నిబంధన కాదండి, పాత నిబంధన కూడా చూడండి. ఏమంటున్నారు? నేను నీ నోట నా మాట ఉంచి ఉన్నాను. కాబట్టి మీరు పెళ్ళగించాలన్నా, కట్టాలన్నా, పడద్రోయాలన్నా, ఆ సాతాను నశించిపోవాలన్నా, భూమి మీద ఏది చేయాలన్నా మీ నోటిని వాడండి, వాక్యాన్ని వాడండి అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుందండి, మీరు భూమి మీద ఏది బంధిస్తే అది పరమందు బంధింపబడును. మీరు భూమి మీద ఏది చూడు, మనం ఏది మాట్లాడితే, ఏది విప్పితే అక్కడ విప్పబడుతుంది, ఏది బంధిస్తే అక్కడ అంటే నువ్వు యేసు నామములో అని పలికినప్పుడు అక్కడ ఆమేన్ అని ముద్రింపబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. అంటే మనం ఫైనల్గా మనం ఆలోచించుకోవాల్సిన విషయం ఒక్కటేనండి, అధికారంలో మనం నడవాలి అన్నప్పుడు ఏముండాలంటే విశ్వాసం ఉండాలి. మరి చాలామంది ఎందుకు నువ్వు రక్షింపబడ్డావు, ఎందుకు మీరు రక్షింపబడ్డారు అంటే చాలామంది ఏం చెప్తారు? నాకు పరలోకం వస్తుందని రక్షింపబడ్డాను. మంచిదే, మరి యేసుక్రీస్తు నా పాపాలన్నీ కడిగాడు, ఆయన పొందిన గాయముల్లో నాకు విమోచింపబడ్డా, స్వస్థపరచబడ్డా, కాబట్టి నాకు పరలోకం కోసం అంటారు. కరెక్ట్, అది విశ్వాసమే. ఆ విశ్వాసాన్ని బట్టి మాత్రం మన స్థితి మార్చుకోలేం. ఏంటి అంటే విశ్వాసము అన్నప్పుడు మనం ఎలాగా చూడాలంటే పరలోకం పక్కన పెడితే ఈ లోకంలో చూద్దాం. ఫస్ట్ యేసుక్రీస్తు పరలోకం మాత్రమే ఇవ్వడు కొరకైతే ఆయన నలగొట్టబడ అక్కర్లేదు, ఆయన మరి అపహసించబడ్డ అక్కర్లేదు, కొట్టించుకోబడ్డ అక్కర్లేదు, వెనకల కోడాలతో దున్నబడింది, అవన్నీ అవసరమే లేదు. ఈ లోకంలో కూడా నీకు నాకు విడుదల ఇవ్వుట కొరకు ఆయన చేశాడు. కాబట్టి మనం ఏం చూడాలంటే మనం ఒక విషయం గుండా, ఒక ప్రతికూలతలో, ఒక సమస్యలో వెళ్తున్నప్పుడు యేసుక్రీస్తు సిలువలో నా ప్రతి అవసరత తీర్చబడింది, నా ప్రతి గాయము కట్టబడింది, నా అనారోగ్యం స్వస్థపరచబడింది, నా అప్పులు తీర్చబడ్డాయి, ఆల్రెడీ జరిగిపోయాయని మనం విశ్వసించాలి. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే మనం చూస్తే మరి ఇక్కడ మోషేని దేవుడు మీరు ఇజ్రాయేల్ని విడిపించు అని అన్నప్పుడు ఒకటి మీరు ఆలోచించండి. మన ఇంట్లో ఫుడ్ ఉంది, మనకు 4 పిల్లలు ఉన్నాము, 3 పిల్లలు అనుకుందాము, 3కి పెడతాం కదా, ఒకరికి ఏమన్నా పక్కన పెట్టి 2కి పెట్టాం కదా, 3కి పెట్టి తినిపోండి అంటాం. సేమ్ మీరు గ్రహిస్తే మీకు వాగ్దానపు దేశం మీకు ఇస్తా అన్నాడు దేవుడు, అన్నాడు నువ్వు నడిపి అన్నాడు. ఎంతమంది బయలుదేరారు వాగ్దాన దేశానికి? ఇజ్రాయేలు ఎంతమంది బయలుదేరారు? ఎంతమంది? lakhs. కానీ ఫైనల్గా ఎంతమంది రీచ్ అయ్యారు? 2 వెళ్ళారు. అంటే ఇక్కడ గమనిస్తే నేను అనుకుంటాను ఈ యెహోషువ కాలేబ్ వెళ్ళడానికి కారణం ఒక్కటే,
వారు వాగ్దానం ఉద్దేశం చూస్తూ వెళ్ళారు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి వారి శరీరం వారికి అడ్డుగా లేదు, వారికి ఉన్న పరిస్థితి వారికి అడ్డుగా కాలేదు, వారికి ఆకలి వారికి తెలియలేదు. కాబట్టి వారు ఏం చూశారంటే వారి ఆత్మీయ కన్నులతో వాళ్ళకి దేవుడు ఇవ్వబోయే వాగ్దానాన్ని ముందుగానే చూశారు. వాళ్ళు ఇదిగో నేను తీసుకోబోతున్నా, నాకు నేను స్వతంత్రించుకోబోతున్నా అని వారు విశ్వసించారు. కాబట్టి మనకు జరుగుతుంది అని విశ్వాసం కాదు, కానీ సిలువలో నేను పొందుకున్నాను అనే విశ్వాసంతో మనం ముందుకు నడవాలి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుడిచ్చిన అధికారాన్ని మన అద్భుతాలు ఎక్కడ చూసినా కూడా కొత్త నిబంధనలో ఒక్క పాయింట్ మీదే ఉంటుంది. ఎక్కడండి? అధికారంతో గద్దించను పేతురు. పౌలు అధికారంతో గద్దించను. పౌలు ఎట్టి మనిషి, దేవుని బిడ్డను లాక్కుంటూ సమాజం మంది ఈడ్చుకుంటూ చంపాలని చూసే సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత ఎంత శక్తి గల పరిచర్య ఆయన జరిగించారు పౌలు. అంటే పాత జీవితం యేసుక్రీస్తు చూడలేదు, పాత సౌలుని యేసయ్య చూడలేదు. ఆయన చూసింది కొత్త పౌలుని. అలాంటి పౌలు ఏంటంటే నా రక్తంతో కడగబడిన పౌలు నేను పొందుకున్న అధికారాన్ని పౌలుకి ఇచ్చాడు. పౌలుకి మాత్రమే కాదండి, మనందరికీ కూడా ఇచ్చాడు. మరి ఆ పౌలు వీళ్ళు అధికారాన్ని ఉపయోగించారు కనుక మరి కుంటివారు లేవబడ్డారు, కళ్ళు తెరవబడ్డాయి, గుడ్డివారి కళ్ళు తెరవబడ్డాయి, చనిపోయిన వారిని కూడా పేతురు లేపబడినట్లు మనం బైబిల్లో చూస్తూ ఉన్నాము. దేవునికి మహిమ కలుగును గారు. కాబట్టి దేవుడిచ్చిన అధికారాన్ని మనం వాడదాం. ఎందుకంటే పరిస్థితుల గుండా మనం వెళ్తున్నప్పుడు దానికి భయపడితే సాతాన్ని మనం పైన పెడతాము, దేవుడిచ్చిన అధికారాన్ని కింద పెడతాం మనం. కాబట్టి భయం కాదు, కానీ దేవుని వాక్యాన్ని మరి ఆ ఖడ్గాన్ని ప్రయోగించిన వారంగా ఉండాలి. కాబట్టి ఈ పరలోక ప్రార్థనలు ఎలాగో చెప్పబడిందో, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందును నెరవేరును గాక అని ఎలాగ చెప్పబడిందో అలాగ దేవుని చిత్తము ఇక్కడ నెరవేర్చబడాలంటే మనందరము కూడా పరలోకంలోని ఆనందాన్ని, సంతోషాన్ని ఇక్కడ అనుభవిస్తూ జీవించాలని దేవుని చిత్తమైంది. దేవునికి మహిమ కలుగును గాక. మరి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన. మహోన్నతుడైన మా తండ్రి, మీకు స్తోత్రాలు నాయన. అయ్యా, మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నందుకు మీకు స్తోత్రాలు. మీ కుమారులుగా, మీ కుమార్తెలుగా మమ్మల్ని పిలుచుకున్నారు. అయ్యా, నీతిమంతులుగా తీర్చారయ్యా. అయ్యా, మీ యొక్క ప్రశస్తమైన అధికారాన్ని మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు. శత్రు బలమంతటిపైన నీకు అధికారం ఇచ్చి ఉన్నానని సెలవిచ్చిన దేవా, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ అయ్యా మీకు వందనాలు నాయన. నేను యేసుక్రీస్తుతో కూడా పరలోకమందు ఆయన సన్నిధానములో ఆయనతో కూడా కూర్చుండబెట్టబడి ఉన్నాను. సమస్త ప్రధానులతోనూ, సమస్తమైన అధికారుల కంటే, సమస్తమైన శక్తి కంటే, సమస్తమైన నామమున కంటే హెచ్చుగా క్రీస్తుతో కూడా నేను ఆ యొక్క పరిశుద్ధ స్థలములో కూర్చోబెట్టబడి ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. దేవా మీకు స్తోత్రాలు నాయన. సాతాను యొక్క ప్రతి కుతంత్రమును దేవుడు నాకు ఇచ్చిన అధికారము చొప్పున నా కాళ్ళ కింద చెదగద్రొక్కుతూ ఉన్నాను. దాని ప్రతి ఒక్క ఆటంకమును నేను నా కాళ్ళ కింద త్రొక్కి వేస్తూ ఉన్నాము. దేవా మీకు స్తోత్రాలు నాయన. దేవ మా యొక్క ప్రతి పరిస్థితిలో, మా ప్రతి ఒక్క కుటుంబాల్లో, వ్యక్తిగత జీవితాల్లో, సంఘంలో నాయన ప్రతి పరిస్థితి మీదను యేసుక్రీస్తు నామంలో మేము ఏలుబడి చేస్తూ ఉన్నాము. ఆయన ఇచ్చిన అధికారాన్ని మేము ఉపయోగించుకుంటూ ఉన్నాము. దేవా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ అయ్యా, మీరు ఆది అపోస్తులను ఎలాగూ నా తండ్రి అయ్యా సాతాను మీద అధికారం ఇచ్చి అయ్యా పంపించారో బయటికి, అలాగా నాయన ప్రతి ఒక్కరము సంఘములో సాతాను పైన అధికారం ఇచ్చి ఉన్నాడు కనుక మేమందరము నాయన మహత్కార్యాలు క్రీస్తుకు మహిమకరంగా ఉద్యమం రగల్చుటకు మమ్మల్ని వాడుకోనమని వేడుకుంటూ మునుపటి స్థితి కాకుండా నూతనమైన స్థితి, నూతనమైన పరిస్థితి, నూతనము మా జీవితంలో జరిగించమని వేడుకుంటూ విత్తబడిన ప్రతి వాక్యము నూరంతల ఫలం మేము పొంది ఉన్నామని నమ్ముతూ యేసు నామమున ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరు కూడా మన కళ్ళు మూసుకుందాం ప్రియులారా. ప్రార్థన. సర్వశక్తిమంతుడైన మా తండ్రి, జీవాధిపతిపైన యేసు ప్రభువా, పరిశుద్ధుడానికి స్తోత్రాలు. ఇంతవరకు నాయన సంఘ ఆరాధనలో మీరు మాకు తోడుగా ఉన్నారు, మా మధ్యలో ఉన్నారు, మాతో ఉన్నారు, మమ్మల్ని నడిపించిన దేవానికి స్తోత్రం నాయన. ఈ 3వ ఆరాధనలో పాటల ద్వారా, స్తుతి ఆరాధనలో, సాక్ష్యాల ద్వారా, వాక్య పరిచర్యలో మీరు మహిమ పొందినందుకు నీకు స్తోత్రం ప్రభా. ప్రత్యేకంగా ప్రియ సహోదరిని నీ ఆత్మతో అభిషేకించి నీ పక్షాన్ని నిలబెట్టుకొని నీ బిడ్డను మీరు ఈ దినం వాడుకున్న విధానం బట్టి నీకు వందనాలు ప్రభా. నీ బిడ్డ ద్వారా తండ్రి మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రం. వాక్యం విత్తబడింది దేవా, మీరే కార్యం జరిగించండి నాయన, నీకు స్తోత్రాలు. అలాగే నా తండ్రి,
ఈ సమయంలో ప్రభువా నీ మహిమగణ పరిచర్య కొరకు సమర్పించబడిన కానుకలు బట్టి నీకు స్తోత్రం. సమర్పించిన యొక్క బిడ్డలను వారి కుటుంబాలను కూడా మీరు దీవించండి నాయన. అది నీ మహిమగణ పరిచర్యలో మీరు వాడుకోండి. అలాగే నా తండ్రి స్వామి, ప్రత్యేకంగా నా ప్రభువా ఈ యొక్క వాక్య పరిచర్యను యూట్యూబ్ ద్వారా ఎందరైతే వింటున్నారో విని ఉన్నారో వారిని వారి కుటుంబాలను కూడా మీరు దీవించమని అడుగుతుంటున్నాం నాయన. అలాగే నా తండ్రి చేరువచ్చిన బిడ్డలందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. వచ్చిన ఒక్కొక్కరు కూడా నీ కృపలు జ్ఞాపకం చేసుకోదేవా. పేరు పేరున ఆశీర్వదించిన ఆయన ఆ కుటుంబాలను మీరు దీవించండి తండ్రి. నీకు స్తోత్రం. అలాగే నా ప్రభువా ఈ వారంలో రాబోయే వారంలో బర్త్డేలు వివాహ దినాలు జరుపుకునే వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాం నాయన. వారిని దీవించండి, వారి బిడ్డలను ఆశీర్వదించండి, ఆ కుటుంబాలను మీరు దీవించే తండ్రి స్తోత్రం. అలాగే ఈ సమయంలో తిరిగి మేమందరూ కూడా మా గృహాలకు వెళుతుండగా యేసయ్య నీ సన్నిధి మాకు తోడుగా రానియండి నాయన. రాబోయే వారమంతా అనుదినము నీ కృప మాకు తోడుగా ఉంచి అనుదినము నీ కృప మా యొక్క జీవితాల్లో నూతన పరచండి నాయన. రాబోయే వారమంతా నీ కృపాక్షేమములు మా అందరి వెంట ఉంచి కాపాడండి. ఏ దుష్టునికి సాతానుకు చీకటి శక్తులు కూడా అధికారం లేకుండా చేస్తున్నాను. నీ కృప నీ భద్రత మాకు తోడుగా ఉంచుమని మమ్ములను మా కుటుంబాలను మీ పాదసన్నిధికి అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు యేసుక్రీస్తు యొక్క కృప పరిశుద్ధాత్మిక సహవాసము చేరి వచ్చిన మన అందరికీ, మన కుటుంబములకును, మన సంఘం అంతటికి, ఇక యూట్యూబ్ ద్వారా వాక్య పరిచయం విన్న బిడలకును, వారి కుటుంబములకును, సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.